ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీపై ఏపీ పోలీస్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇంటెలిజెన్స్ విభాగం ఈసీ పరిధిలోకి రాదని ఏపీ డీసీపీ కార్యాలయం తెలియజేసింది. ఈసీ పరిధిలోకి శాంతి భద్రతలు మాత్రమే వస్తాయన్న డీసీపీ కార్యాలయం ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా లేఖ రాసింది. ఇందులో 2017లో జారీ చేసిన జీవోను జతపరుస్తూ డీసీపీ లేఖ రాశారు. ఈ లేఖను ఏపీ సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి పూర్తి స్పష్టతను ఇవ్వాలని కోరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాయి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి, ఓవర్ టు యు. ప్రస్తుతం అయితే ఈ వేడి మొత్తం ఇప్పుడు హైకోర్టు వద్ద ఉంది. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పబోతుంది దీనిపైన అనేది కూడా పూర్తిగా ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం పైన, అలాగే జగన్ పైన కూడా. కేవలం వీరిచ్చిన లెటర్ల ఆధారంగా ఈసీ ఏ విధంగా ఇంటెలిజెన్స్ డీజీని ఏపీ వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలు కూడా ఏ విధంగా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం విచారణ, దానికి సంబంధించిన విచారణ అయినా కనీసం అడిగి తెలుసుకోకుండా ఏ విధంగా కేవలం ఒక లెటర్ రూపంలో ఇస్తే ఏమాత్రం ఇలా బదిలీ చేయడం కరెక్ట్ కాదనేది కూడా వారి ఆరోపణ. దీంతోపాటు 2017లో అటాచ్ చేసిన లెటర్ను కూడా ఈసీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మామూలుగా ఈసీ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు జరుగుతోంది జనరల్ ఎలక్షన్లకి సంబంధించి బై ఎలక్షన్లో అప్పుడు బై ఎలక్షన్ జరిగాయి కాబట్టి అప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధం ఉండేది కాదు. ఖచ్చితంగా బై ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా ఈసీ అండర్ కవర్గా వస్తారు. మొత్తం ఈసీ ఎవరినైనా బదిలీ చేసే అధికారం ఈసీకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే జీవో ప్రభుత్వం విడుదల చేసిందో అదైతే ప్రస్తుతానికైతే లెక్కలోకి వచ్చే అవకాశం కనబడడం లేదు. బై ఎలక్షన్ మాత్రమే దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్లో అది పనిచేయకపోవచ్చు అనే ఒక వాదన వినబడుతోంది. అలాగే ఇప్పుడు హైకోర్టు లంచ్ మోషన్ తీసుకుంది. ప్రస్తుతం దానిపైన ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఏం చెప్పబోతోంది, బదిలీ నిలుపుదల చేస్తోందా లేదా ఈసీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతోంది అనేది కూడా పూర్తిగా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఓ పక్కన టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది కక్ష సాధింపు చర్యలు జరుగుతోంది. ఫేజ్ 1లో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఖచ్చితంగా కావాలి. ఏపీ వెంకటేశ్వరరావు గతంలో ఇటువంటి ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని పంపిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అనేది కూడా చంద్రబాబు చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది, హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది కూడా పూర్తిగా ఇక్కడ అంతా ఉత్కంఠ మారుతోంది. మరొక గంటన్నరలో పూర్తిగా హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనబడుతోంది. ఈసీ నిర్ణయానికి సమర్థిస్తోందా లేదా ప్రభుత్వానికి ఓరడించే విధంగా ఏపీ వెంకటేశ్వరరావును మళ్ళీ వెనక్కి పంపిస్తుందని చూడాలి. మరోవైపు చూస్తుంటే ఏపీ సీఎస్ అయితే ప్రస్తుతం ఇద్దరిని కూడా మొత్తం ముగ్గురిని అటాచ్ చేశారు. ఏపీ వెంకటేశ్వరరావుతో పాటు కడప అలాగే శ్రీకాకుళం ఎస్పీలు ఇద్దరిని కూడా ప్రస్తుతం కేంద్రానికి అటాచ్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తుంటే మరొక గంటన్నరలో పూర్తిగా హైకోర్టు ఏం చెప్పబోతోంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఉషా, అలాగే ఇంటెలిజెన్స్ ఈసీ పరిధిలోకి రాదు అన్న పోలీస్ శాఖ వాదనలో ఎంతవరకు స్పష్టత ఉంది? ఇంటెలిజెన్స్ నిజంగానే ఈసీ పరిధిలోకి రాదా సాయి? బేసిక్గా ఇంటెలిజెన్స్ అనేది ఈసీ పరిధిలోకి రాదా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈసీ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతుంది జనరల్ ఎలక్షన్. ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్ అంటే పూర్తిగా మొత్తం అన్ని వ్యవస్థలు కూడా ఈసీ కంట్రోల్కి వస్తాయి. కాకపోతే ఏపీ ప్రభుత్వం చేస్తోంది వారు ఇచ్చిన జీవో నంద్యాల బై ఎలక్షన్కి సంబంధించింది. ఆ బై ఎలక్షన్కి సంబంధించింది కాబట్టి ఒక స్థానానికి సంబంధించింది కాబట్టి అందులో ఎవరిని ట్రాన్స్ఫర్ చేసేది ఏముండదు. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ నంద్యాలకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా మాత్రమే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇది జనరల్ ఎలక్షన్ పూర్తిగా కూడా అంతా అండర్ కవర్ ఈసీకి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవో లేదా వాళ్ళు చెప్తున్న వాదనలు కానీ ఎంతవరకు ఫలిస్తాయి అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఈసీ ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. డీజీపీతో కలిపి 2009 ఎలక్షన్లో కూడా డీజీపీని అదేవిధంగా బదిలీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డీజీపీనైనా బదిలీ చేసే అధికారం ఈసీకి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి విధంగా ఈసీ ఏ విధంగా బదిలీ చేస్తోంది ఇంటెలిజెన్స్ని అంటున్నారు. ఇంటెలిజెన్స్కి ఎలక్షన్కి ఏమాత్రం సంబంధం ఉండదు అంటున్నారు. కానీ ఇంటెలిజెన్సే పూర్తిగా ఎలక్షన్లో పరిధిలో పూర్తిగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈసీ అండర్ కవర్లోనే ఉంటుంది. అలాగే డీజీ ఇంటెలిజెన్స్ అండర్ కవర్లోనే పూర్తిగా ఏపీలో సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా ఇంటెలిజెన్స్ పరిధిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు పూర్తిగా ఎవరినైనా మార్చే అవకాశం అయితే ఈసీ వద్ద ఉంటుంది. ఎందుకంటే ఇది జనరల్ ఎలక్షన్లో ఎవరు కూడా ఈసీని తప్పుపట్టాల్సిన పని లేదు. ఒకవేళ తప్పుపట్టాల్సి వస్తే నేరుగానే ఈసీ వెళ్ళి సెంట్రల్ ఈసీకి కంప్లైంట్ కూడా చేయొచ్చు. సెంట్రల్ ఈసీ అలా నిర్ణయం తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపైన కూడా ఈసీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది కూడా పూర్తిగా
పూర్తిగా అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. బహుశా కొంతమంది వాదన చెప్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఖచ్చితంగా చెల్లదు అని వారు చెప్తున్నారు. జనరల్ ఎలక్షన్కి బై ఎలక్షన్కి చాలా తేడా ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఓవరాల్గా చూస్తూ మొత్తం మీద చూస్తూ అంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ పొలిటికల్ హీట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. హైకోర్టులో మోషన్స్ మీద మోషన్స్ పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా త్వరితగతిన తీర్పుని ఇస్తుందా లేదా వాయిదాలు వేసుకుంటే ఎలక్షన్ వరకు కొనసాగిస్తుందా అనేది అయితే వేచి చూడాలి అనుష. అలాగే శ్రీకాకుళం కడప ఎస్పీలకు బదిలీని పరిమితం చేస్తోంది ఏపీ సీఎస్. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బదిలీకి అదే ఈసీ ఒక్కసారి కనుక బదిలీకి ఆర్డర్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఎవరినైనా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందులో రాహుల్ దేవ్తో పాటు కడప ఎస్పీతో పాటు శ్రీకాకుళం ఎస్పీ ఇద్దరిపైన కూడా ఇప్పటికే వైసీపీ నేతలు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి. వివేక హత్య కేసులో కూడా పూర్తిగా వైఫల్యం చెందిన ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా పూర్తిగా కనబడుతుంది అంటున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా రాజకీయ పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎస్పీ, వన్ సైడే వెళ్తున్నారు అనేది కూడా ఆ ఎస్పీ పైన కూడా పూర్తిగా ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇద్దరిపైన కూడా ఆరోపణలు ఉంటున్నాయి. ఒక పక్క వైసీపీనే కాదు బీజేపీ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూనే వస్తుంది. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలనేది ఈసీకి అయితే ప్రస్తుతం అటాచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది సిఎస్ ఇక్కడ. ఓకే సాయి, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వం సిఈసీల మధ్య మరో వివాదం రాజుకుంది. ఇంటెలిజెన్స్ డీసీని బదిలీ చేయాలంటూ సిఈసీ జారీ చేసిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇంటెలిజెన్స్ డీసీ బదిలీని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం కడప ఎస్పీలను బదిలీ చేస్తూ జీవో జారీ చేసింది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ జీవో జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీసీ ఎన్నికల సంఘం పరిధిలోకి రారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డీజీపీ రాసిన లేఖను సీఈసీకి పంపిన సీఎస్ స్పష్టత ఇచ్చే వరకు బదిలీ చేయకూడదని నిర్ణయించింది.